నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హైందవ ధర్మం ఓ జీవన స్రవంతి. భారతీయ సనాతన సాంప్రదాయంగా ఈ ధర్మం పరివ్యాప్తమైంది. యుగ యుగాలుగా విశ్వమంతా ఈ ధర్మాచరణ కొనసాగుతోంది. ఆసేతు హిమాచలమే కాకుండా సకల భూగోళమంతా ఆర్షధర్మ సంస్కృతి పరిడవిల్లుతోంది. ఆ పరంపరలోనే హైందవ ధర్మ ఉద్దీపనకు పలు ఆలయాలు ఆకృతి దాల్చాయి. ఆ సంవిధానంలోనిదే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఓమహా నగరంలో నెలకొన్న శ్రీ ప్రసన్న గణపతి హిందూ దేవాలయం. ఏ దేశమేగినా, ఎందు కాలీడినా, ఏ పీఠమెక్కినా స్వధర్మ నిర్వహణే ఆలంబన అనే నేపథ్యంలో ఈ ఆలయం ఆవిష్కారమైంది. సకల దేవతల కొలువుగా, హిందూ ధర్మ నెలవుగా ఈ ఆలయం విలసిల్లుతోంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆలయం అంటే భగవంతునితో ఆత్మ అనుసంధానమయ్యే ప్రదేశం. ఇది సార్వకాలిక సత్యం, సార్వజనీన సూత్రం. దీనికి ప్రదేశాలతో, ప్రాంతాలతో సంబంధం లేదు. దేశాలతో, ఖండాలతో నిమిత్తం లేదు. 2004 సంవత్సరం ఆగస్టు 30వ తేదీన ప్రతిష్టాపన వేడుకను ఓమహాలోని ప్రసన్న గణపతి ఆలయంలో నిర్వహించారు. గత 12 సంవత్సరాలుగా ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ ఓమహా ప్రాంత భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. సర్వదేవతల సమాహారంగా వెలుగులీనుతోన్న ఓమహా ఆలయ సముదాయం హిందూ ధర్మానికి ఓ చిరునామాగా, హైందవ ధర్మ ప్రచోదనా నిలయంగా ప్రసన్న గణపతి ఆలయం. కల్పద్రుమం ప్రణమతాం జగదేవ బంధుం సర్వత్ర సంస్థితమజం వరదం గజస్వ ఓమహానామక పురే సువిరామానం భక్త్యం ప్రసన్న గణపం ప్రణమామి నిత్యం. సకలాభీష్ట వరదాయకుడైన మహాగణపతి ప్రసన్న గణపతి స్వామిగా ఈ హిందూ ఆలయంలో వర్ధిల్లుతున్నాడు. గజాననం గజవదనం గణపతి ప్రణమామ్యహం. గజాననం గజవదనం గణపతి ప్రణమామ్యహం. ఎందరో దాతలు, వదాన్యులు, ప్రవాస భారతీయుల సహకారంతో 2004వ సంవత్సరంలో ఆలయ నిర్మాణం పూర్తయింది. ఎంతో సుందరమైన, కళా సంభరితమైన, ఆధ్యాత్మిక వైభవమైన కట్టడంగా ఈ ప్రసన్న గణపతి ఆలయం రూపుదాల్చింది. గడ్డకట్టిన వెన్నెల దివ్యధామం, ఆకృతి దాల్చిన మిసిమి చెందిన మీగడ తరకల్లా ఈ ఆలయ కట్టడాలు శ్వేతశోభను సంతరించుకొని ఉంటాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎన్నో ప్రదేశాల్లో హిందూ ధార్మిక ఆలయాలు వెలుగొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓమహా ఆలయం కూడా ప్రఖ్యాతిగాంచింది. మాతృదేశానికి దూరమైన నవతరానికి, యువతరానికి హిందూ ధర్మం పట్ల, సంస్కృతి పట్ల అవగాహన పెంచేందుకు ఈ ఆలయాలు ఉపకరిస్తున్నాయి. ఓమహాలోని సర్వదేవతా లోగిలి దర్శనం భక్తులకు మహోత్తర ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ ఆలయాన్ని ప్రధానంగా ప్రసన్న గణపతి సన్నిధిగా వ్యవహరిస్తారు. అయితే లెక్కకు మిక్కిలిగా ఎన్నో దేవతామూర్తులు ఈ సన్నిధానంలో నెలకొని ఉన్నాయి. ప్రవాస భారతీయులు ఈ హిందూ దేవాలయాన్ని నిర్మింపచేసుకుని తమ ఆధ్యాత్మిక అనురక్తిని, ఆర్షధర్మం పట్ల భక్తిని కొనసాగిస్తున్నారు.
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. సుప్రసన్న వరద అభయమూర్తిగా గణపతి భక్తులకు దర్శనమిస్తాడు. ఏకదంతాన్ని కుడుములను ధరించి సర్వమంగళ సుశోభితంగా స్వామి వర్ధిల్లుతున్నాడు. గజాననం భూతగణాధిసేవితం కపిత్త జంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. సంపూర్ణ అలంకారాలతో సర్వజనాకర్షణీయంగా ప్రసన్న గణపతి తేజరిల్లుతాడు. దర్శన మాత్రం చేత భక్తులకు సుప్రసన్నత్వాన్ని ఉండే ఓమహ అనే క్షేత్రంలో ఉండే ప్రసన్న మహాగణపతి దేవాలయం. ఈ దేవాలయం వచ్చి అన్ని ప్రదేశంలో ఉండే జనాలు వచ్చి దర్శనం చేసుకుంటారు. అన్ని పండుగల్లో జరుగుతాయి. ఈ ప్రసన్న మహాగణపతి అని మా దేవాలయంలో మహాగణపతికి పేరు. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రసన్నగా ఉంటాడు అని చెప్తారు. అందుకనే ఇక్కడ వచ్చిన అందరూ భక్తాదులు ఎవరెవరు దర్శనం చేసుకున్నారో వాళ్ళకి అందరికీ మంచిది జరిగింది అని శాస్త్రం ఇక్కడ చెప్తారు. వచ్చి మరి బయట నుంచి కూడా ఇక్కడ చాలా మంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇది చాలా విశేషమైన మహాగణపతి అని అందరూ చెప్తారు. ఆధ్యాత్మిక వైభవం, కళా ప్రాభవం కలగలిసిన భక్తిధామం ఓమహా హిందూ ఆలయం. కమనీయమైన ఈ లోగిరిలో అనేక దేవతల ఆకృతులు సమాహారమై తేజరిల్లుతున్నాయి. ఈ ఆలయ సన్నిధానంలోకి ప్రవేశించగానే భక్తులు ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. విలక్షణమైన భక్తిపూరిత వాతావరణం ఇక్కడ సర్వత్రా వ్యాప్తమై ఉంటుంది. అంబా భవానీ శర్వాణి రుద్రాణి చాముండిక అంటూ వైష్ణోదేవిని కీర్తిస్తారు భక్తులు. విష్ణువు సహోదరిగా విష్ణుతేజంతో ఈ మూర్తి తేజరిల్లుతోంది. వివిధ ఆయుధాల్ని శిష్టజన రక్షకునిగా సకల దుష్టబాధల్ని నివారించే విశిష్ట జనయిత్రి వైష్ణోదేవి. ఈ సన్నిధికి చేరువలోనే జ్ఞానశక్తిని వాక్శక్తిని అనుగ్రహించే మూకాంబికా మాత మందిరాన్ని దర్శించుకుంటారు భక్తులు. జయ జయ హే మూకాంబిక జయోస్తు మహామహిమాన్విత అంటూ భక్తులు ఈ శక్తిమాతను ఆరాధిస్తారు. ఇక్కడే ఉన్న లక్ష్మీ దుర్గా సరస్వతులు ముగురమ్మలు మహత్తరంగా భాసిల్లుతారు. త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మషమోచని ఘోరరతే. శ్రీమద్ రామాయణం ఆర్షధర్మంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. మానవ ధర్మం ఎలా ఉండాలో రామాయణం విశదీకరించింది. ఈ హిందూ దేవాలయంలో శ్రీమద్ రామాయణానికి సంబంధించిన వివిధ ఘట్టాలు బొమ్మల రూపకంగా ప్రకటితమైన తీరు భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. వర్ణరంజితంగా కళా సంభరితంగా ఆకట్టుకునే శ్రీమద్ రామాయణ గాథల బొమ్మల కొలువు ఆధ్యాత్మికానందానికి నెలవు. ఇక్కడ శ్రీరామ పరివార్ పేరిట శ్రీ ఆంజనేయ సహిత శ్రీ సీతారామలక్ష్మణుల దివ్యమూర్తులు సజీవ కళతో అలరారుతుంటాయి. శ్రీరాముని వారము మాకేమి విచారము అని భద్రాచల రామదాసు సంకీర్తన చేసిన రీతిలో ఈ మూర్తుల సమాహారాన్ని దర్శించుకోగానే భక్తుల మదిలో సంతోష చంద్రికలు విరబూస్తాయి. హరిహరపుత్రునిగా దివ్యాంశ సంభూతుడిగా వ్యక్తమైన ధర్మశాస్త్రారూపుడు అయ్యప్ప స్వామి. కార్తీక మార్గశిర పుష్యమాసాలలో అయ్యప్ప ఆరాధన దీక్షాసహితంగా కొనసాగుతుంది. మాలధారణం నియమాల తోరణం అనే చందన దీక్ష కొనసాగుతుంది. అయ్యప్ప స్వామిని భక్తులు ఈ ఆలయంలో నియమపూర్వకంగా భక్తిపూరితంగా ఆరాధిస్తారు. హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. స్కందుడు, కార్తికేయుడు, తారకుడు, షణ్ముఖుడు, కుమారస్వామి ఇలా ఎన్నో నామధేయాలు సుబ్రహ్మణ్య స్వామికున్నాయి.
ఈ పేర్లు స్వామికి స్థిరపడడానికి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఆలయంలో వల్లీ దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తాడు. దివ్యతేజో విరాజితంగా ఈ మూర్తులు ప్రకటితమవుతాయి. తారకాసురుణ్ణి కుమారస్వామి సంహరించినందుకు అతని శక్తియుక్తులు గ్రహించి తన కుమార్తె దేవసేననిచ్చి ఇంద్రుడు కుమారస్వామికి వివాహం జరిపించాడు. సకల సాధనల సమస్త ఆధ్యాత్మిక ప్రక్రియల పరమ లక్ష్యం మనస్సును మహేశ్వరునిపై కేంద్రీకరించడం. ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు. అలాంటి మహాదేవుడు మహత్తర లింగాకృతిలో ఓ మహాదేవాలయంలో దర్శనమిస్తున్నాడు. శివలింగం సృష్టి ఆవిర్భవానికి ప్రతీక. సర్వవ్యాప్తి తత్వాన్ని ఈశ్వరుడు ఆవిష్కరించడానికే లింగాకృతిగా వ్యక్తమయ్యాడు. అందుకే చిదానందరూపం శివోహం శివోహం అంటూ నీలకంఠుని ముంగిట ప్రణమిల్లుతారు భక్తులు. ఆశ్రిత కల్పవల్లి పార్వతీమాత సమేతంగా మహాలింగమూర్తి మహద్వైభవంగా ఈ ఆలయంలో దర్శనమిస్తున్నాడు. ఓమహలోని సర్వదేవతా సన్నిధానములో పలు దేవతామూర్తుల మందిరాలు ఒకే లోగిలలో దర్శించుకునే భాగ్యం భక్తుల సొంతమవుతుంది. చలువరాతి కట్టడంగా విద్యుత్ దీపాల అమరికలతో ఈ ఆలయం సౌందర్యాతిశయంతో శోభిల్లుతోంది. అంతర్యామి అనంత గుణాల వివిధ రూపాల యశస్సే వివిధ ఆకృతులుగా ప్రకటితమైంది. ఆ రూప వైశిష్ట్యాన్ని భక్తులు దర్శించుకుంటారు. ఎప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు అధర్మం పెచ్చరిల్లుతుంది. ఆ సందర్భాలలో తానవతరిస్తానని కృష్ణ పరమాత్మ పేర్కొన్నాడు. వేణువులూది భక్తుల జీవన సిరులకు ఊపిరులూదిన గోవిందుడు గోపాలుడు. అలాంటి నీలమేఘ శ్యాముడు రాధాదేవి సమేతంగా అద్భుత రూపలావణ్యంగా ఈ మందిరంలో ప్రకటితమవుతున్నాడు. కృష్ణుడు పరమాత్మ అయితే రాధ జీవాత్మ. జీవాత్మ పరమాత్మల సమ్మేళనమే అంతర్యామితత్వం. కలౌ వెంకటనాయకః కలియుగానికి ఘనసుందరుడు కరుణారస మందిర నిలయుడు శ్రీవేంకటేశ్వరుడు. తిరుమలపై వేంచేసిన స్వామివారు సర్వవ్యాపి. బాలాజీగా శక్తి సంయుతుడై ఈ నెలవులో కూడా ప్రకటితమవుతున్నాడు. స్వామి ఈ లోగిలిలో దివ్యమంగళ విగ్రహాకృతిలో ముగ్ధమోహనంగా భాసిల్లుతాడు. అందరి ఇలవేల్పుగా భక్తుల కన్నులలో మెదిలే లావణ్య రూపునిగా శ్రీనివాస విభుడు ప్రకటితమవుతాడు. ఇదే ఆలయ లోగిలిలో పూరీ జగన్నాథ స్వామి దర్శనమిస్తున్నాడు. సుభద్ర బలభద్రుని సహితంగా జగన్నాథుడు జగన్మోహనకరంగా భాసిల్లుతాడు. ముఖ కవళికల్లోనే సమస్త శక్తి ప్రసారం ఈ దేవతామూర్తుల్లో నెలకొని ఉంది. ఇదే సన్నిధానంలో మహాలక్ష్మి మహాసరస్వతి పాలరాతి మూర్తులు దివ్య ప్రభాభాసితంగా వర్ధిల్లుతున్నాయి. సిరుల తల్లి శ్రీలక్ష్మి, చదువుల కల్పవల్లి శ్రీవాణి ఇరువురు ఒకే లోగిలిలో ఉంటారు. మానవాళికి లౌకిక సంపద జ్ఞాన సంపద రెండూ కావాలి. ఈ ఇరువురు అందుకు సంకేత స్వరూపులై దర్శనమిస్తున్నారు. ఈ సర్వదేవతా సన్నిధిలో నవగ్రహ మంటపం ప్రత్యేకంగా అమరి ఉంది. దత్తాత్రేయ స్వామి అవతారంగా దత్త పరంపరలోని అవధూతగా భక్తుల ప్రణతులందుకుంటున్నాడు. షిరిడీ సాయి శ్రద్ధా సబూరి అనే జంట సూత్రాన్ని తన భక్తులకు అందించి భగవంతుని పట్ల
శ్రద్ధగా భక్తి కనబరిస్తే సహన శక్తి అలవడి జీవితం సుబోధకమవుతుందని షిరిడీ సాయి సందేశం. భక్తులు ఈ సన్నిధిలో సాయినాథునికి స్వయంగా త్రికాల హారతులు సమర్పిస్తారు. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం దయగనవోయి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం దయగనవోయి సాయిరాం. ఓమహా నగరంలోని హిందూ ఆలయంలో అన్ని హిందూ పర్వదినాల్ని ఘనంగా నిర్వహిస్తారు. పర్వదినాలలో, ఇతర ముఖ్య పండగల సందర్భాలలో, ముఖ్య తిథుల్లో ఈ లోగిలి భక్తజన సందోహంతో కళకళలాడుతుంది. ఓమహా హిందూ దేవాలయం ఈ ప్రాంతంలో ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది. ఈ దేవాలయం హిందూ ధర్మానికి ఓ చిరునామాగా ఈ ప్రాంతాన నిలుస్తోంది. సకల దేవతల సన్నిధిగా, హైందవ ధర్మ ప్రచోదనా నిలయంగా ప్రసన్న గణపతి ఆలయం ఓమహాలో మహత్తరంగా విలసిల్లుతోంది. ఏ దేశమైనా ఆకాశమొక్కటే, ఏ మనిషికైనా ఆశ శ్వాస ఒక్కటే. ఆకాశం ఏనాటిదో ఆధ్యాత్మిక భావజాలం ఆనాటిది. స్వధర్మాన్ని ఆచరించడమే పరమధర్మం అని నమ్మిన ప్రవాస భారతీయులు తమ స్వధర్మాన్ని ఆచరించడం కోసం ప్రసన్న గణపతి ఆలయాన్ని అమెరికాలో ఓమహాలో నిర్మింపజేసుకున్నారు. ఇది ఆధ్యాత్మిక భావనకు సిగపువ్వుగా తేజరిల్లుతోంది. మరో క్షేత్ర సందర్శనముతో మళ్లీ తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.